నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 2 Chronicles chapter 15 verse 7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును, దేవునికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి శుభ సందేశాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. పరలోకము నుండి నీ దగ్గరికి వస్తున్న మాట, నీ కార్యము సఫలమైంది. నువ్వు అనుకుంటున్నావు ఇది జరుగుతుందా, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇది అడుగుతున్నాను, నాకు ఇది జరిగితే ఎంత బాగుంటుంది, ఇది ఒక్కటి జరిగితే చాలు అని అనుకుంటున్నావు కదా. నీ కార్యము సఫలమైంది. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఎందుకు బలహీనం అవుతున్నావు? జరుగుతుందా, జరగదా, జరగకపోతే ఏంటి పరిస్థితి? నీకు ఏది జరిగితే నీ హృదయం నెమ్మది అవుతుందో అది దేవుడు చేస్తున్నాడు. భయపడకు. ఆలస్యం అయిందని అనుకుంటున్నావేమో కానీ అద్భుతమైన కార్యము నువ్వు చూడబోతున్నావు. నీ కార్యము చూడండి, మీ కార్యము సఫలమగును. నువ్వు అనుకున్న పని జరుగుతుంది. ఇంకంతకంటే ఏం కావాలి నీకు? భయపడకు. విజయము సాధించి తైలాభిషేకంలో సాక్ష్యం ఇస్తావు. ఆత్మ నీకు తోడుండు గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మంచివాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. ఆయన ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ఎవరు ప్రేమిస్తారో వారిని ఆయనను ఎందరూ ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నిండార దీవెనలు కుమ్మరించునుగాక. హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధానంలో ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనకి
కనబడుతూ ఉన్నాయి. దేవుడు చేసిన సూచక క్రియలు, ఆశ్చర్యమైన కార్యములు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు, అమ్మాయిలు వయసు వచ్చిన తర్వాత కూడా మెచ్యూర్ కాకపోవటం, చాలా అనారోగ్యాలతోటి చాలామంది పిల్లల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అలాంటి పిల్లలందరినీ కూడా తైలాభిషేకాన్ని తీసుకొస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే తైలాభిషేక ప్రార్థన అయిన తర్వాత అమ్మాయి మెచ్యూర్ అవటం. ఇలా చాలామంది ఎలుగెత్తి సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒంగోలులో 18 సంవత్సరాలు అయిన తర్వాత 18 సంవత్సరాలు కూడా అమ్మాయి మెచ్యూర్ కాలేదు. చూడండి, తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన తర్వాత అమ్మాయి మెచ్యూర్ అవటం. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో మన ప్రార్థన శక్తిలో ఉన్నాయి. యూట్రస్ ప్రాబ్లం ఉన్నవారికి, యూట్రస్ లేదన్న వారికి, గర్భఫలం రాదన్న వారికి ప్రార్థనలు చేస్తుండగా దేవుడు అద్భుతమైన గర్భఫలాలు ఇవ్వటం. అందుకనే ఈ పరిచర్యకి ప్రార్థనా శక్తి అని పేరు పెట్టుకున్నాం మనం. ఆమేన్. ప్రార్థనా శక్తిలో అడిగింది ఏదైనా మనం పొందుకుంటాం. ప్రార్థనా శక్తిలో ఇది జరగదు అనేది ఇది లేదు. దానికి గొప్ప ఉదాహరణగా 5,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు మన ప్రార్థనా శక్తిలో. చూడండి, 5,000 మంది స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఈ పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిని పట్టుకొచ్చి నా చేతులు పెడుతూ ఉన్నారు. ఈ పిల్లకాయలందరూ కలిస్తే ఇప్పుడు లెక్క ప్రకారం 5,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అంటే ఎన్ని ప్రార్థనలు చేసాం. కవల పిల్లలే కాదు, ముగ్గురు పుట్టడం మొదలెట్టారు. పిల్లలు లేని వారికి, ఆలస్యమైన వారికి దేవుడు నిండారా గర్భఫలం ఇస్తున్నాడు. వ్యాపారం లేని వారికి వ్యాపారాలు, నష్టపోయిన వారు తిరిగి మరలా చిగురు పట్టడం, కోల్పోయినటువంటి మనశ్శాంతిని, ఆనందాన్ని ప్రార్థన ద్వారా దేవుడు మరలా తిరిగి మనకి ఇవ్వటం. ఎన్నో అద్భుతమైన కార్యములు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 18 సంవత్సరాలు అయినా కానీ మెచ్యూర్ కాని అమ్మాయిని తైలాభిషేక ప్రార్థన తీసుకొచ్చినప్పుడు తైలముతో ఆ బిడ్డను ప్రతిష్ఠ చేస్తే ఆ అమ్మాయి వెంటనే మెచ్యూర్ అయింది. ఆ యూట్రస్ అంతా బాగు చేసి అమ్మాయి మరలా ఆరోగ్యముగా మారాలంటే పరమ వైద్యుడు ఎంత ట్రీట్మెంట్ చేయాలి. ఆ పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు మన శరీరములో ఆయన మహిమను పంపి ఆ లోపల ఉన్నటువంటి గర్భసంచినంతటిని బాగు చేయాలంటే ఎంత ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఈ ప్రార్థన, మన పెదవుల ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ప్రార్థనకి జవాబుగా మనం ఎవరి కొరకు ప్రార్థిస్తున్నామో ఆ బిడ్డ మీద దేవుని మహిమ ఆమె శరీరంలోకి వెళ్ళి ఆమె శరీరంలో ఉన్న రోగాన్ని క్లియర్ చేయటం అంటే ఇదే తైలాభిషేక ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ సాక్ష్యం ఇందాం. వీరి పేరు రేవతి. వీరు ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 18 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మెచ్యూర్ కాలేదు. అలానే వేరే ఊరు పసుపు ముద్ర అనే ఊరిలో వెళ్ళి నిద్ర చేసి వస్తే మెచ్యూర్ అవుతారని చెప్పినప్పుడు అది కూడా చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, అలానే గర్భసంచి కూడా చిన్నదిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వారు చెప్పడం జరిగింది. వారు ప్రార్థనా శక్తి వాక్యం టీవీలో చూశారు. అనేక సాక్ష్యాలు చూసి వారు బలపడి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దైవజనంతో తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేసి అద్భుత రీతిగా 18 సంవత్సరాలు వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మెచ్యూర్ అవ్వనప్పుడు ఇక్కడ తైలాభిషేకంకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మెచ్యూర్ అయిందండి. అలానే తను పడిపోయినప్పుడు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. తను ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకెళ్ళిన నూనె రాసుకుంటూ ఉండగా దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలా తగ్గిందని అడిగితే ఇక్కడ తైలాభిషేకంలో నూనె రాసుకున్నానంటే దేవుడు అద్భుతం చేశారని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరమ వైద్యుని వైద్యశాలలో పనిచేస్తున్న మనం వారి మీద దేవుడు నాకు ఇచ్చిన వరము వాగ్దానం ద్వారా పుట్టాను కనుక
తైలమును ప్రతిష్ఠ చేసినప్పుడు తైలము దేవుని జీవముగా మారుతుంది. ఏ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నామో ఆ శిరస్సు మీద ఆత్మాభిషేకము జరుగుతుంది. హస్త నిక్షేపణ ద్వారా ఆత్మ ప్రోక్షణ జరిగినప్పుడు మీ శిరస్సు మీద నుండి పాదం వరకు శరీరములు ఎక్కడెక్కడ దాగి ఉన్న కీడు, దరిద్రత, చేతబడైన దుష్ట ప్రభావమైన అన్నీ కూడా యాసిడ్ వేసి కడిగినట్టు కడుక్కుంటూ వెళ్ళిపోతుంది కిందకి. దేవుని మహిమ ద్వారా నువ్వు చిగురు పడతావు. అందుకనే నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా ఏంటంటే స్వస్థతలు జరుగుతాయి. స్వస్థత, తైలాభిషేక ప్రార్థన మీరు గమనించండి. తైలాభిషేక ప్రార్థన చేసుకున్న ఆ నెల మీరు ఎంత ఆరోగ్యముగా ఉంటారో. ఒక తెలియని బలము, ధైర్యం ఏంటంటే దేవుని మహిమ మనల్ని ఆవరించి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తైలాభిషేక ప్రార్థన ద్వారా దెయ్యాలు పారిపోతాయి. శరీరం లోపడున్నటువంటి వ్యాధులు పోతాయి, శరీరం పైనున్న వ్యాధులు పోతాయి. చాలామంది చేతులు కుళ్ళిపోతున్నాయి, పాదాలు కుళ్ళిపోతూ ఉన్నాయి. తైలాభిషేక ప్రార్థనలో ఇక్కడ మా శరీరం ఇలాగ అయిపోయింది, నా శరీరం అంతా కూడా ఇలా కుళ్ళిపోతుందని చెప్తూ ఉంటుంటే తైలం వాళ్ళ మీద జస్ట్ అలా జల్లుతూ ఉంటే బూడిద రాలిపోయినట్టు రాలిపోతూ ఉంది. ఏంటంటే ఇది యేసుక్రీస్తు మహిమ. ఆమేన్. ఏ మహిమ ఇది? యేసుక్రీస్తు మహిమ. ఆయన మనకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. ఇంకొక అద్భుత సాక్ష్యం చూడండి. ఒక కుటుంబంలో 3 తోటికోడళ్ళు ఉన్నారు. ఎంతమంది? ఒక ఇంట్లో 3 కోడళ్ళు ఉన్నారు. 3 ఆడపిల్లలు పుట్టారు. ఆ 3 ఆడపిల్లలకి పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయినాయి. 10 సంవత్సరాలు అయింది కానీ ఎవరికి పిల్లలు లేరు. ఒక ఇంటికి ఎంతమంది ఉన్నారు? 3 తోటికోడలు. 3 తోటికోడలకి 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి. వారికి పిల్లలు లేరు, సంతానం లేరు. ఈ తైలాభిషేక ప్రార్థన గురించి వారు విన్నారు. ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారట, ప్రార్థన చేస్తారట, చాలామందికి పిల్లలు పుడుతున్నారు, అక్కడికి రండి అని చెప్తే వారు అది ఎలా జరుగుతుందా అని చెప్పి వారు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. నేను అన్నాను, ఏం కావాలన్నాను. అయ్యా, నా కుమార్తెకి 10 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరు. మా తోటికోడలకి బిడ్డకు కూడా 10 సంవత్సరాలు అయింది పెళ్ళి, పిల్లలు లేరు. మా ఇంకో తోటికోడలకు కూడా ఆడబిడ్డ కూడా సంతానం లేదు అని చెప్తే నేనేం చేశాను, తైలమును తీసుకుని యేసు నామములో ప్రార్థన చేస్తే వెంటనే ఆమెకి గర్భం వచ్చేసింది. ఆమె గర్భవతి అయిపోయింది. దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇంకో బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకి ప్రార్థన చేస్తే ఆ బిడ్డకి గర్భం వచ్చింది. ఆ బిడ్డకి కుమారుడు పుట్టాడు. మళ్ళీ 3వ తోటికోడల బిడ్డను కూడా తీసుకొచ్చింది. మీరు అక్కడికి వస్తే పిల్లలు పుట్టేస్తారంటే మళ్ళీ ఆ బిడ్డకి ప్రార్థన చేస్తే ఆ బిడ్డకి గర్భం వచ్చేసింది. ఆ కుటుంబీకులు వచ్చి ఎలా సాక్ష్యం చెప్పారో చూద్దాం. ఆయా మంత్రాలు కాదు ఇది, ఇది దేవుని మహిమ కార్యములు. ఆమేన్. అందుకే మీ మీద ఎందుకు చేతులుంచి ప్రార్థిస్తున్నానంటే మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు, మీరందరూ ఆశీర్వదించబడతారు. మీ అందరి కొరకు లాస్ట్ చివరి వ్యక్తి వరకు కూడా నిలబడి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన వరము. ఈ అభిషేక మహిమ మీ శిరస్సులను ఎలా తాకుతూ ఉంటే వర్షం పడినప్పుడల్లా భూమి ఎలాగ మొలకెత్తి పంట పండుతుందో ఈ ప్రతి నెల తైలాభిషేకం ద్వారా మీ పంట పండుతుంది, మీ ఆశలు నెరవేరుతాయి, మీరు దేవునిలో బలపరచబడతారు. ఈ సాక్ష్యం ఏందని చూడండి. సహోదరు చెప్పిన సాక్ష్యము. మేము వస్తానండి, ఒక ఇంట్లోనే 3 తోడుకోళ్ళమండి. అయితే మా పెద్ద పాప పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. వీళ్ళ పాప పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. మా చిన్న తోడుకోళ్ళ గారి పాప పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. 3కి సంతానం లేదండి. లేకపోతే 3 పిల్లలు అయ్యగారి దగ్గరికి వచ్చారండి. 2022లో ఓ పాప బాబు పుట్టాడండి. 2023లో ఓ పాప బాబు పుట్టాడండి. 2024లో ఈ పాపని దేవుడు దర్శించారండి. ఈ పాపకు చక్కటి మగబిడ్డ పుట్టాకని 3ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తాను. దేవుడు ఇస్తున్న సాక్ష్యం దీవించిన కాకండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సాక్ష్యం చూడండి. నీటి బుడగలు ఉన్నాయన్నారు. పిల్లలు పుట్టంటే ఎవరన్నారు? సరే నేను ప్రార్థన చేస్తానని చెప్పి తైలముతో ప్రార్థన చేసి నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ లోపల నీటి బుడగలు కూడా నువ్వు మర్చిపో, ఆ బుడగలతోటే ఈ శిశువు ఆడుకుంటాడు అన్నాను నేను.
నీటి బుడగలు ఎన్నుంటే మనకెందుకు? శిశువు పుడతాడు, ఆ శిశువు లోపల బుడగలతో ఆడుకుంటాడంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఆశ్చర్యకరంగా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ సాక్ష్యం చూడండి. నా పేరు దివ్య, మా ఆయనగారి పేరు వెంకట. మాకు వివాహం అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన తర్వాత నేను మా అమ్మగారి ఇంటికాడ ఉన్నాను దోపచర్లో. మా ఇంటి పక్కన ఆవిడ వచ్చి ఇలాగ ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనలో పిల్లలు లేని వారికి అక్కడికి వెళ్ళాక పిల్లలు పుడుతున్నారు తీసుకెళ్ళని మా అమ్మతో ఇంటి పక్కన ఆవిడ చెప్పారు. చెప్పిన తర్వాత వాక్యం చూడమని యూట్యూబ్లో చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా అమ్మ చూసాము. చూసిన వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించారు. ఇసాకయ్య గారు మాకు ఫలం ఇచ్చారు. ఫలం ఇచ్చాక ఆ ఫలం తీసుకున్న తర్వాత మాకు గర్భఫలం వచ్చింది. ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఏమన్నారంటే గర్భసంచి ఎర్రగా ఉందమ్మా అని అన్నారు. డిసెంబర్ నెలలో ఇసాకయ్య గారు అన్నారు, నీకు నీటి పొడగలు ఉన్నాయి, ఇంకా పిల్లలైతే ఇప్పుడు పుడతాం కష్టం అని అయితే డాక్టర్ గారు చెప్పారు. దేవుడు ఇప్పుడే నీ గర్భఫలం తీరుతున్నారు అన్నారు. అలాగే డాక్టర్ గారు ఏదైతే చెప్పారో అలాగే పాస్టర్ గారు కూడా అదే అన్నారు. ఆయన చెప్పిన ప్రవచనం మా జీవితంలో నెరవేరింది. నీకు పిల్లని కానీ పిల్లోడిని కానీ నీ కడుపులో వేస్తున్నారు, ఆ పిల్లాడు ఆ నీటి బుడగలతో ఆడుకుంటాడు, నువ్వేం భయపడవద్దు అని చెప్పారు. అలాగే దేవుడు ఆయన ద్వారా మాట్లాడిన మాట నా జీవితంలో నెరవేరింది. నాకు జనవరిలో నేను టెస్ట్ చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నాయనుకోండి, నాకు పలానా మనిషి ఆటంకంగా ఉన్నాడు, పలానా మనిషి ఆ మనిషి ఆటంకపరచకపోతే నా పనులన్నీ జరిగిపోతాయి, అవి జరిగిపోతాయి, ఇది అడ్డుంది అది అడ్డుంది అని అనుకుంటున్నారు కదా. మీరు ఏం చేయాలంటే ఆ అడ్డును కూడా ఆశీర్వాదంగా ఎంచుకోవాలి. మనం నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్ చెప్పాడు. నేనేమన్నానంటే ఉంటే ఉండే బుడగలు ఉంటే బుడగలు ఏముంటాయా? బుడగలు ఎన్నాళ్ళు ఉంటాయి బుడగలు? పైగా ఏం బుడగలు అయ్యి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది చెప్పండి? నీటి బుడగలు ఉంటాయా అంటే పోతాయి. యేసయ్య అంటాడు అంతే. ఆమేన్. ఆ బుడగలో నేనన్నాను, నేనే వరం ఇచ్చానంటే నీకు కొడుకు, నీకు గర్భంలో శిశువు దేవుడు ఇస్తాడు కదా, ఆ శిశువు ఈ బుడగతో ఆడుకుంటాడు అన్నాను. ఆడుకోవడానికి బయటకు వచ్చి ఒక బంతి ఉండాలి, లోపల ఒక బుడగ ఉండాలి అన్నట్టు. మనం ఏదైనా అడ్డులు ఆటంకాలను కూడా దీవెనగా మాట్లాడాలి. ఎవరైనా నిన్ను బాధ పెడుతుంటే వారిని కూడా నువ్వు దీవెనగా మాట్లాడాలి. అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు మంచి స్నేహితుడు. ఆమేన్. మామూలు స్నేహితులు కష్టాలు వస్తే ఉండరు. మామూలు స్నేహితులు మనకు పదవులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, తలాంతులు ఉన్నప్పుడు ఉంటారు. ఆ పదవు లేనప్పుడు, ఆ తలాంతులు లేదా ఆస్తి అంతస్తులు అన్నీ తరిగిపోయినప్పుడు స్నేహితులు నిలబడరు మనకి. కానీ శోధనలో నీ తోడు నిలిచి ఉంటున్నాడు యేసయ్య, మంచి స్నేహితుడు. ఆమేన్. మన కష్టం వచ్చినప్పుడు అందరూ వదిలినప్పుడు ఎవరితో మాట్లాడతాం? మనం ఎవరితో మాట్లాడతాం? వెంటనే మీరు చెప్పాలి. మీ తోటికోడలు నిన్ను ఒంటరి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి అందరినీ తన వైపు పెట్టుకుని నిన్ను ఒంటరి చేసేసింది అనుకో, నువ్వు ఇప్పుడు ఒంటరి అయిపోయినప్పుడు నువ్వు ఎవరు చెప్పుకుంటావు? ఎవరున్నారు నాకు స్నేహితులు అనేందుకు? దేవా ఎంత అన్యాయం జరుగుతుంది దేవా, మా తోటికోడలతో నువ్వు మాట్లాడు బాబు, దాని మనసు మార్చు ప్రభువా. ఎవరితో మాట్లాడతావు? మనకి అందరూ దూరం అయిపోయినప్పుడు కూడా ఒక దైవం ఉన్నదని ఒక నమ్మకం మనకు ఉంటుంది. ఆయనే నీకు మంచి స్నేహితుడు. హల్లెలూయా. అందరూ మనల్ని ఏకాకిని చేసినప్పుడు, ఒంటరైపోయినప్పుడు, ప్రభువా నా పక్షముగా ఉన్నావు కదా, నీవు ఉంటే నాకు చాలు బాబు, నీ తోడు నీ మాట ఉంటే చాలు బాబు. ప్రియులరా, యేసయ్య మంచి స్నేహితుడు. బాధలలో మనల్ని ఆదరించువాడు, మన మొర ఆలకించువాడు. మంచిది ప్రియులరా. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి మొదట ఉన్నట్లుగా దేవుడు స్థాపిస్తున్నాడు అని చెప్పాడు. నువ్వు పోయిన ఆనందాన్ని, బలాన్ని, గర్భఫలాన్ని తిరిగి దేవుడు మరలా ఇవ్వబోతా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నన్ను మరలా స్థాపిస్తున్నానని చెప్పావు.
నువ్వు స్థాపిస్తేనే నేను స్థిరముగా స్థాపించబడగలదరయ్యా. నా చేతి పని, నా వ్యవస్థ, నా వ్యవసాయము, నాకు అప్పగించిన ప్రతిదీని నువ్వు స్థాపిస్తే దాన్ని ఎవరు కూల్చలేరు, ఎవరు కదల్చలేరు. రెండు చేతులు ఆకాశం వైపు చాపి నిన్ను క్షమించానని చెప్పాడు ఆయన. నువ్వు ఎలకోల మాటలు, ఎటకారాలు మాట్లాడి పాపం చేసి దేవుని దూరం అయిపోయావా? అయినా నిన్ను క్షమించాడు. ఒక అవకాశం దేవుడిచ్చాడు. లేకపోతే నువ్వు చచ్చిపోవాలి, కానీ బ్రతికేవంటే ఈరోజు నీకు శుభవార్త చెప్పడానికి బ్రతికించి నిన్ను ఈ మాట వినేలా చేశాడు. ఇక వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరిగేవంటే లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అయిపోతావు. నా పాపం క్షమించు బాబు, ఇక నేను పరిశుద్ధతలో కట్టబడతాను, పవిత్రతలో కట్టబడతాను, వాక్యానుసారమైన దైవ భయం కలిగి ఉంటాను, క్రీస్తుని నీ నామాన్ని ధరించుకుంటాను బాబు, నన్ను ఆశీర్వదించు బాబు అని అడగండి. నన్ను క్షమించినందుకు నీకు వందనాలు, నన్ను స్థాపిస్తున్నానని చెప్పినందుకు నీకు వందనాలని చెబుతూ మూడవ ఆశీర్వాదము నీ కోసము పరలోకము నుండి ప్రభు పంపించింది. భూజనులందరి ఎదుట ఆయనకిష్టమైన పేరుగా ఉండబోతున్నావు, స్తోత్ర కారణముగా ఉండబోతా ఉన్నావు, ఘనతాస్పదముగా ఉండబోతా ఉన్నావు. వందనాలు బాబు, వందనాలు యేసయ్యా అని చెప్పు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. నేను నీ సాక్షిగా ఉంటాను, నీ బిడ్డగా ఉంటాను. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ఇక నేను పాపము చేయను బాబు, ఇక నేను పవిత్రముగా ఉంటాను. ఇదిగో నీ దాసుడు ప్రవక్త చెప్పినట్టుగా క్రమశిక్షణలో నడుస్తూ నీకు దగ్గరగా జీవిస్తాను బాబు. సమర్పించుకో. నీకుతో బ్రతుకుతాను, నీతో జీవిస్తాను. హల్లెలూయా. నువ్వు ఆయనతో ఉన్నావు అనుకో, ఆయనతో గడిపే ప్రతి సమయము ఆనంద బాష్పాలుగా ఉంటుంది. ప్రార్థన చేయండి. మారా వంటి నా జీవితం బాబు, నిజముగా చేదే నా బ్రతుకు. ఏ ఒక్కటి చిన్ననాటి నుండి ఏ ఒక్క సంతోషమో శాశ్వతంగా నాలో ఏది లేదు బాబు, కానీ మధురముగా మారుస్తున్నానని మాట ఇచ్చా. చాలు నీ మాటయ్యా. మారా వంటి జీవితాన్ని, గుడ్డితనాన్ని సంతానముగా మార్చేది. వెళ్తున్నాను, పిల్లల్ని అలా పెంచుతున్నాను, ఏమో ఉన్న మట్టికి తిని బ్రతుకుతున్నాం, తర్వాత ఎలా బ్రతుకుతాం మాకు తెలియదని ఏడుస్తున్నావా? అన్ని అయిపోయినాయి, అందరూ ఇడిచిపెట్టారు, ఏ దారి లేదనుకుంటున్నావా? గమ్యమే. ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకు తెలియదు, పిల్లల్ని చూస్తానో చూడను నాకు తెలియదు. నాకున్న శ్రమలు అలాగున్నాయి, అవమానాలు అలాగున్నాయి. ఇంత మట్టికి నేను బ్రతికాను, ఇంత మట్టికి నడిపించాను, కానీ ఇక నా వల్ల కాదు, నేను ఇంక చెయ్యలేనని ఏడుస్తున్నావా? గమ్యము లేదని ఏడవకు. ఎలాగ వెళ్తున్నానో ఏంటో తెలియదు, ఏ అవకాశం లేదు, ఎవరు మాట ఇవ్వలేదు, ఎవరికి ఏదైనా కష్టం చెప్పినా వినట్లేదు, విని విడిచిపెట్టేస్తున్నారు అనుకుంటున్నావేమో. నీకు తెలియని మార్గములో ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఒక శిఖరం మీదకి నువ్వు ఎక్కుతావు, మొదట ఉండినట్లుగా నిన్ను ఆయన స్థాపిస్తా ఉన్నాడు. నీవు ఘనతాస్పదముగా ఉండబోతు. ప్రభువా, నా పాపాలు క్షమించని అడుగు. ఇక మీద ఎప్పుడు నేను పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు. నీ పరిశుద్ధత నాకు దయచేయి, నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.